లార్డ్, ఈ పరివర్తన ప్రోగ్రాం వీక్షిస్తున్నటువంటి మీకు యేసుప్రభు నామన శుభాకాంక్షలు. మరి ఈ దినాల్లో మనం ప్రకటన గ్రంథం మీద ధ్యానించుకుంటున్నాం. ఈ దినాన మరి 2వ అధ్యాయం 12 నుండి 17 వచనాలు, ఈ 6 వచనాల మీద ధ్యానించుకుందాం. యేసు ప్రభువు ఈ సంఘానికి ఇస్తున్నటువంటి సందేశం, పెర్గమం అంటారు. పెర్గమ సంఘానికి ఇస్తున్నటువంటి ఈ సందేశం గురించి ధ్యానించుకుందాం. ఈ వచనాలు చదివినప్పుడు కొన్ని సంఘాల్లో ఈ వాక్య భాగాన్ని చదివినప్పుడు ఏమంటారంటే, దిస్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. ఇది ప్రభు యొక్క వాక్యం, దేవుని యొక్క వాక్యం కాదు, ప్రభు యొక్క వాక్యం. అంటే దేవుని ప్రజలతో దేవుడు నిబంధన చేసుకున్నటువంటి దేవుడు కాబట్టి ప్రభువు అంటారన్నమాట. ఇశ్రాయేలులతో దేవుడు ఏ విధంగా నిబంధన చేసుకున్నాడో, ప్రభు అంటే ఆ నిబంధన చేసుకున్నటువంటి దేవుడు అని అర్థం. కాబట్టి దిస్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. నిబంధన తన ప్రజలతో నిబంధన చేసుకున్నటువంటి దేవుని యొక్క వాక్యం. ప్రభువు ఆయన, అధికారి ఆయన వాక్యం అని చెప్పినప్పుడు కాంగ్రిగేషన్ ఏ విధంగా రెస్పాన్స్ ఇస్తారంటే, థ్యాంక్స్ బీ టు గాడ్, దేవునికి వందనాలు. దేవునికి వందనాలు ఎందుకు చెల్లించాలి అంటే, దేవుని వాక్యం అదొక నిధి, అది ధన నిధి. దేవుని యొక్క ప్రజలకి దేవుని యొక్క వాక్యం, ఆ ధర్మశాస్త్రం, అది చాలా ఆశీర్వాదం ఇచ్చేటువంటి వాక్యం. కాబట్టి ఏ ప్రజలకు కూడాను దేవుడు ఈ విధంగా ఇవ్వలేదని ఇశ్రాయేలు ప్రజలు మరి ఆ ధర్మశాస్త్రాన్ని చదివినప్పుడు, ఆ మాట అన్నప్పుడు థ్యాంక్స్ బీ అంటు గాడ్ అంటారన్నమాట. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏదో రూల్స్ రెగ్యులేషన్గా ఉండి మన జీవితానికి ఒత్తిడి తీసుకొచ్చేటువంటి దానిలాగా మనం తలంచకూడదు. మనకి వెలుగుచ్చేటువంటిది, మన జీవితం అనేటువంటి బాటని చూడటానికి, నడిపించటానికి మార్గదర్శిగా ఉండేది, దీపంగా ఉండేది అని మనం గ్రహించుకుని దేవునికి వందనాలు చెల్లించి పదే చదువుతూ ఉండాలి. ఇప్పుడు ఈ మాటలు 7 సంఘాలకి రాసినటువంటి మాటల్ని 2-3 అధ్యాయం, ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయంలో చూస్తున్నాం అన్నమాట. పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేవనగా, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపయును వాడు నీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందు విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లు, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలీయులకు ఉరి ఎద్దుమని బాలాకునకు నేర్పిన బేలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. అటువలనే నికొలాయితులు బోధన అనుసరించువారును నీలో ఉన్నారు. కావున మారు మనసు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించు వానికి మరుగయున్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్లని రాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరుండును. పొందిన వానికే గాని అది మరి ఎవరికి తెలియదు. ఇక్కడ ఈ 7 సంఘాల మీద ఒక చార్ట్ మేము తయారు చేసాం. ఆ చార్ట్ కావాలి అనుకుంటే మీరు మీ అడ్రస్ ఇస్తే మీకు పంపిస్తాం. అదేంటంటే, ఈ 7 సంఘాల్లో ఉన్నటువంటి విషయాలని ఒక పట్టికలాగా పెట్టామన్నమాట. ముందు ప్రతి ఒక్క సంఘానికి క్రీస్తు వివరణ, 1వ అధ్యాయంలో క్రీస్తుని గురించి వివరించింది. ఆ వివరణలో ఒక భాగం తీసుకొచ్చి ఆ సంఘానికి తగినటువంటి ఆ వివరణని దాన్ని కలుపుతాడన్నమాట. అది మరి సంఘంలో 7 సంఘాల్లో మరి 5 సంఘాల మీద క్రీస్తు నేరం మోపుతాడు. ఆ నేరం స్మరణకి మరి ఫిలదెల్ఫియా, ఆ 2 సంఘాలకి నేరం ఏమి లేదు. మరి మిగిలిన 5 సంఘాలకి నేరం ఉంటుందన్నమాట. మళ్ళీ వాళ్ళని అభినందించటం, తర్వాత
వాళ్ళకి సుబోధ చేయటం, తర్వాత వారి గురించినటువంటి గద్దించడం, వారిని ప్రబోధించటం, మరి చివరి మాటగా చెప్పటం, జయించిన వారికి ఇచ్చేటువంటి ఒక రివార్డు, ఆశీర్వాదం ఏంటి, ఈ విషయాలన్నీ కూడా పట్టిక వేసి ఉంటున్నాం. మరి దాంతోపాటు మీకు ఈ 7 సంఘాల గురించినటువంటి మ్యాప్ కావాలంటే పద్మాసు దీవి ఎక్కడున్నది, మరి ఎఫ్ఎస్సి సంఘం, తర్వాత స్మరణ, ఎఫ్ఎస్సి స్మరణ, మరి పర్గమం దాని కింద కొంచెం ఉంటుంది మ్యాప్లో చూసేటట్లయితే, పర్గమ, తుయతైరా, సార్డిస్, ఫిలదెల్ఫియా, లవదీకియా, ఈ ఆ వరుసలో ఉండటం మనం మ్యాప్లో గమనించవచ్చు అన్నమాట. ఆ దీవి ఎక్కువగా దూరంగా కూడా ఈ చర్చెస్కి ఉండదు. ఒక అతను అడిగాడు, ఈ 7 సంఘాలనే ఎందుకు దేవుడు ఎన్నుకున్నాడు అని అంటే, పద్మాసు దీవికి ఇవి దగ్గరగా ఉన్నటువంటి సంఘాలు. మరి అక్కడ ఈ యోహాను పరిచర్య చేసినటువంటి సంఘాలు ఆసియాలో. ఇప్పుడు టర్కీ అనుకోండి, వెస్ట్రన్ టర్కీ అంటాం. మరలా 7 ఎందుకనంటే 7 అనే దానికి ఒక సింబాలిక్ నెంబర్ అనమాట, సంపూర్ణమైనటువంటి నంబర్. మరి ఈ 7 సంఘాల్లో ఉన్నటువంటి ఆ యొక్క వాళ్ళకు ఉన్నటువంటి ఆ శక్తి సామర్థ్యాలు, వాళ్ళు ఉన్నటువంటి లోటులు ఎత్తి చూపించినప్పుడు దాన్ని అర్థం ఏం చేసుకోవాలనుకుంటే, మన జీవితాల్లో ఏ విధంగా ఈ లోట్లు ఉన్నాయా, దేవుడు ఈ నేరం మన మీద మోపుతున్నాడా అని ఈ 7 సంఘాల్లో ఉన్నటువంటి ఆ యొక్క సందేశాన్ని మన జీవితాలకి అన్వయించుకోవాలి. 12వ వచనం, పెర్గమములో ఉన్న సంఘపు దూతకు ఎలాగూ వ్రాయము. దూత ఇప్పుడు దూతకు వ్రాయటం ఏంటి? ఇప్పుడు మనం కొంతమంది అంటారు దూత అంటే మెసెంజర్, యాంగలాయ్ అంటారు గ్రీక్లో. యాంగలాయ్ అంటే మెసెంజర్, అంటే ఈ సంఘం యొక్క పాస్టర్ గారికి రాసినటువంటి ఈ సందేశం అని అంటారు. కానీ అది రైట్ కాదు. ఎందువల్లంటే ఎప్పుడు కూడాను పాస్టర్ని యాంగలాయ్ అని సంబోధించినట్టుగా మనం ఎక్కడ చూడం. మరి అయితే వీళ్ళు ఎవరంటే, దేవుని సముఖంలో ఉన్నటువంటి 7 స్పిరిట్స్, 7 ఆత్మలు అంటాం కదా. ఆ స్పిరిట్స్ కొంతమంది ఏమంటారంటే అది పరిశుద్ధాత్మ గుర్తు అంటారు. కానీ ఇంకా వేరే విధంగా కూడా అర్థం చేసుకోవచ్చు. అదేంటంటే ఈ 7 సంఘాలకు సంబంధించినటువంటి దూతలు దేవుని సన్నిధిలో ఉన్నారు. చాలా ఇంపార్టెంట్ అన్నమాట. దూతలు మరి పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలో కూడా మరి దూతల గురించి కొన్ని విషయాలు ఉన్నాయని పెద్ద ఏంజలాలజీ అని దాని థియాలజీ మనం చెప్పనవసరం లేదు, చెప్పడానికి వీలు లేదు. కానీ దూతల గురించి ఏదైతే బైబిల్లో ఉన్నదో దాని గురించి మనం చెప్పుకోవాలి. దూతల గురించి ఏముందంటే కెరూబులు, సెరూఫులు అని ఉన్నది, మరలా ఆర్కేంజల్స్ అని ఉన్నది, మరలా పడిపోయినటువంటి దూతలు ఉన్నారు. కొంతమంది దేవుని యొక్క దూతలు మరి ఇప్పుడు దానియేలు గ్రంథంలో చూస్తాం, దానియేలుని కాపాడేటువంటిది, మరి సిటీస్ని, పట్టణాలను కాపాడటానికి కొంతమంది దూతల్ని నియమించబడినట్టుగా మనం చూస్తాం. అదే రీతిగా పిల్లలకు మరి యేసు ప్రభు చెప్పినప్పుడు ఏంజల్స్ ఆఫ్ చిల్డ్రన్, ఒక్కొక్క పిల్లవానికి ఒక్కొక్క దూత మరి అసైన్డ్గా ఒక కాచి కాపాడేట్టుగా ఒక దూతలు ఉన్నట్టుగా కూడా మనం చూస్తాం. అదే రీతిగా ఇక్కడ ప్రకటన గ్రంథంలో ఒక్కొక్క సంఘానికి ఒక దూత, ముఖ్యమైనటువంటి దూత ఉన్నది. మరి ఆ దూతకు కూడా తెలియాలి, యేసు ప్రభు సంఘానికి ఇచ్చేటువంటి ఆ యొక్క సందేశం ఆ దూతకు కూడా తెలియాలి. ఆ దూత ఎందుకంటే దూత సూపర్వైజ్ చేయాలి, సంఘాల్లో జరుగుతున్నటువంటి విషయాలు సరిగా ఉన్నాయా లేవా అని దూత ఒక విధంగా సూపర్వైజ్ చేస్తుంది. కాబట్టి దూత కాపాడటమే కాదు, బాగోగులు చూసుకోవటమే కాదు, సూపర్విజన్ కూడా చేస్తుంది. కాబట్టి మరి దూతకు కూడా తెలియాలి. కాబట్టి ప్రతి ఒక్క సంఘానికి దానికి అసైన్ చేయబడినటువంటి దూతకి ఎరుగుపరుస్తాడన్నమాట. అది మరి దానికి సంబంధించినటువంటి ఆ దూతకు సంబంధించినటువంటి ఆ సంఘానికి వ్రాయబడింది. సంఘాన్ని అంతటి కూడాను వ్రాయబడిన దానిలాగా మనం చూస్తాం. ఎవరు రాస్తున్నారు? యేసు ప్రభు యొక్క వివరణ ఏంటి? వాడి అయిన 2 అంచులు కల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ఏమనగా. వాడి గల 2 అంచుల ఖడ్గం. మరి హోషేయ చదివేటట్లయితే
మనం ఏం గమనిస్తానంటే రెండంచుల ఖడ్గం, ఆ యొక్క ఖడ్గం ఏం చేస్తుందంటే అది దేవుని యొక్క వాక్యంతో పోల్చబడింది. ఆ యొక్క దేవుని వాక్యం ఏం చేస్తుందంటే అది గాయపరుచుది, స్వస్థపరుచుది. ఇట్ వూండ్స్ అండ్ ఇట్ హీల్స్ అని తెలుగులో చెప్పుకోవచ్చు అన్నమాట. మరి అది ఆయన నోటినందు ఉంటుంది. అంటే ఆయన దగ్గర నుండి వచ్చేటువంటి మాట, యేసు ప్రభు దగ్గర నుండి వచ్చేటువంటి ఈ మాట అని మనం గమనించుకోవాలి. 13వ వచనం, సాతాను సింహాసనమున్న స్థలములలో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నాయందు విశ్వసించి ఉన్న నన్ను గూర్చి సాక్షేన అంతిపయ్యను వాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. ఇక్కడ ఈ పర్గమం అని అంటారు రెండు విధాలుగా. పర్గమస్ అంటే ఫెమినిన్, పర్గమం అంటే అది న్యూట్రల్ జెండర్, అంతే. దానికి రెండు పేర్లు అన్నమాట. ఈ పర్గము ఇక్కడ దాన్ని ఏ విధంగా వివరిస్తున్నాడంటే సైతాను కాపురమున్న స్థలం అంటాడు. సైతాను సింహాసనమున్న స్థలం, అక్కడ కాపురం ఉంటుంది, అక్కడ సింహాసనం ఉంటుంది. ఇక్కడ దీని గురించి ఎందుకు అంటున్నాడు ఆ విధంగా, దేన్ని సైతాను అంటున్నాడు? ఒక విధంగా అనుకోవచ్చు, అక్కడ ఉన్నటువంటి దేవాలయాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టెమిస్, డయాన్ అంటాం కదా, ఎఫెసస్లో ఉన్నటువంటి గుడిలాగానే ఇక్కడ కూడాను పర్గమాలో కూడాను ఆ డయానాకి లేకపోతే ఆర్టెమిస్కి ఒక దేవాలయం కట్టారు. అది ప్రాముఖ్యం. ఇంకొక దేవాలయం కూడా ఉంది అక్కడ, ఆర్కెలీస్ అని. ఇప్పుడు మెడికల్ అసోసియేషన్స్ ఏం పెట్టారంటే ఒక కర్ర తీసుకుని ఆ కర్రకి రెండు పాములు ఉన్నట్టుగా, కర్ర మీద రెండు పాములు ఉన్నట్టుగా మనం చూస్తాం కదా. ఆ యొక్క పాము ఆ గుర్తు ఎక్కడి నుండి వచ్చిందంటే ఈ పర్గమం అనే చోట నుండే వచ్చినట్టుగా మనం గమనించాలి. పాము గుర్తుగా కలిగినటువంటి పాముని మరి ఆరాధించేటువంటి ఆ యొక్క ఆర్కెలీస్, ఆ యొక్క దేవత అన్నమాట. ఆ యొక్క దేవాలయం కూడా అక్కడ ఉన్నది. మరి ఆ దినాల్లో క్రైస్తవులు సర్పాన్ని సైతానుతో ఎంచుకున్నారు కాబట్టి అది సైతాను కాపురం అన్నటువంటి స్థలంగా ఆ విధంగా కూడా మనం అనుకోవచ్చు. కానీ వేరే విధంగా కూడా తలంచాలి. ఏంటంటే ఇక్కడ పర్గమంలో ఒక ప్రత్యేకత ఏంటంటే రోమిల చక్రవర్తిని అక్కడ ఆరాధించటానికి అక్కడ ఆయనకు కూడా టెంపుల్ కట్టారు. దూతలకే కాదు, దేవుళ్ళకే కాదు, మరి చక్రవర్తికి కూడా అక్కడ దేవాలయం, చక్రవర్తి దేవుడిగా ఎంచుకుని దేవాలయం కట్టారన్నమాట. మరి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడాను ఆ యొక్క చక్రవర్తిని ఆరాధించాలి, ఇన్సెన్స్ అర్పించాలి. మరి ఆయన దేవుడిగా, ఆయన రక్షకుడిగా వాళ్ళు అంగీకరించి ఆయనకి మరి ఇన్సెన్స్ అర్పించాలన్నమాట. అలాంటిది క్రైస్తవులు చేయటానికి ఇష్టపడలేదు. పోయినసారి కూడా చెప్పుకున్నాం. ఆ విధంగా చేయకుండా ఉండటానికి యూదులకి ఎగ్జామ్షన్ ఉంది, కానీ క్రైస్తవులకి ఎగ్జామ్షన్ లేదు. ఎందువల్లంటే క్రైస్తవులు యూదుల్లో భాగం కాదని తెలుసుకున్నప్పుడు మరి క్రైస్తవుల్ని వాళ్ళు బాధ పెట్టి హింసించి మీరు కూడా ఆరాధించాలి అని, అప్పుడు క్రైస్తవులు దానికి ఒప్పుకోలేదన్నమాట. కాబట్టి ఒప్పుకోనటువంటి బలవంతంగా ఫోర్స్ఫుల్గా మరి ఆరాధించాలని ఆ చక్రవర్తి ఆరాధనకి సంబంధించినటువంటి ఆ యొక్క టెంపుల్ అన్నమాట. అది దాన్ని బట్టి సైతాను కాపురమన్న స్థలంగా ఎంచుకుంటారన్నమాట. దేవుళ్ళు అన్ని చోట్ల ఉన్నారు, కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళకి ఒత్తిడి వస్తుంది అన్నమాట. దీన్ని బట్టి మరి హింసలో వస్తుంది. మరి ఎంతవరకు హింస అంటే అక్కడ ఉన్నటువంటి అంతియోపయ వాడు యాంటిపస్ అనేటువంటి ఆయన సంహరింపబడ్డాడు. ఆ విధంగా వాళ్ళు మరి ప్రాణాలు కోల్పోయారు. సైతాను పీఠంగా ఉన్నటువంటి ఆ యొక్క స్థలంలో క్రైస్తవులు చాలా బాధపడ్డారు.
అది కూడాను యేసు ప్రభువుకి తెలుసు, అది కూడా దేవునికి తెలుసు. ఎంతవరకు హింసింపబడుతున్నారో అది తెలుసు. కానీ ఇక్కడ అయినను ఎన్ని హింసలు పడినా కానీ వాళ్ళ మీద కూడాను ఒక నేరం మోపుతున్నాడు. అదేంటంటే నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసినది. అదేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వమును చేయునట్లు ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించేవారు మీలో ఉన్నారు. ఆ పెర్గమ సంఘంలో, బయట వాళ్ళు కాదు, పెర్గమ సంఘంలోనే కొంతమంది మరి బిలాము బోధను అనుసరిస్తున్నారు. బిలాం బోధ అంటే ఏంటి? ఇక్కడ ఇప్పుడు పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ యొక్క సైటేషన్స్, ఐడియాస్ని అపోస్తలుడైన యోహాను తీసుకుని దానికి ఒక అర్థం, ఒక స్కీమ్ లాగా పెట్టి ఆ పాత నిబంధనలో ఉన్నటువంటి బిలాము లాంటి వాళ్ళు అని ఆ యొక్క ఐడియా ఇస్తాడన్నమాట. ఓకే, ఇప్పుడు పాత నిబంధనలో బిలాం గురించి చాలామందికి బైబిల్ చదివినటువంటి వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి మరి కానాన్ దేశం ప్రయాణం చేసినప్పుడు మోయాబుకి వచ్చారు. అంతకుముందు అమోనీయులను ఏ విధంగా మరి ఇశ్రాయేలీయులు ఓడించారో అది తెలుసుకున్నప్పుడు ఈ మోయాబు రాజైనటువంటి బాలాకు భయపడి ఇక్కడ ఒక ప్రవక్త దగ్గర పంపిస్తాడు. ఆ ప్రవక్త పేరు బిలాం. ఆ బిలాము దైవజనుడు, అంటే యెహోవా ప్రవక్త అన్నమాట. ఆయన ఏది చెబితే అది జరుగుద్ది. కాబట్టి ఈ బాలాక్ అనే రాజు బిలాం దగ్గరికి దూతలను పంపించి, ప్రిన్సెస్ అంటారన్నమాట, అంటే నోబుల్స్, వాళ్ళని పంపించి మీకు ఎంత కావాలంటే అంత డబ్బు ఇస్తాం, నీ వచ్చి ఈ యొక్క ఇశ్రాయేలీయుల్ని శపించు అని అడుగుతాడన్నమాట. అప్పుడు దేవుడు అంటాడు వద్దు అంటాడు. ఇంకా ఈ బాలాక్ అనే ఆయన రెండోసారి మెసెంజర్స్ని పంపించి ఇంకా ఎక్కువ ధనం ఇస్తానని ఆశ పెడతాడు. ఈ ఎంటైసెస్ ఒక ఉరిగా అవుతుందన్నమాట ఆ డబ్బు. సరే, ఈయన మరి వద్దని అనకుండా మరి దేవుడు ఏం చెప్తాడో చూద్దాం, నేను ప్రార్థన చేస్తాను పోయినసారి లాగానే, దేవుడు ఏది చెప్తే అది చేస్తానంటాడు. మరి దేవుడు అంటాడు సరే ఇక నువ్వు వెళ్ళు అంటాడు. ఎందుకంటే ఈ బిలాము హృదయంలో డబ్బు మీద ఆశ పోలేదు, గట్టుబట్టు పట్టాడు. ఏదో పైకి అడుగుతున్నాడు కానీ హృదయంలో మాత్రం అంత డబ్బు ఎట్లా వదిలిపెట్టుకోవాలి అనేటువంటి ఆ దురాశ ఉండిపోయిందన్నమాట. నువ్వు వెళ్ళు కానీ, దేవుడు అన్నాడు ఆయనతో, నువ్వు వెళ్ళు కానీ నేను చెప్పిందే నువ్వు చెప్పు అని అంటాడు. అదే మాట చెప్తారు. మరి అప్పుడు బిలాము వెళ్తాడు. వెళ్ళేటప్పుడు ఆ గాడిదతో దేవుడు మాట్లాడతాడు. ఆ గాడిదని 3 సార్లు కొడతాడు. ఏంటి నువ్వు వెళ్ళవేంటి అని. ఆ గాడిద మీరు కూర్చున్నప్పుడు ఆ ఇరుకైనటువంటి ఆ మార్గంలో ఉన్నప్పుడు, ఓకే, 2 వినియార్డ్స్ అటు ఇటు ఉంటాయి, దాని ప్రక్కన గోడలు ఉంటాయి. ఆ గోడ మధ్య ఈ గాడిద మీద వెళ్తున్నప్పుడు ఆయన ఆ గాడిద ఆయన కాలుని గోడకి నొక్కుద్ది అన్నమాట. అప్పుడు ముందుకు వెళ్ళలేకపోతాడు. అప్పుడు ఆ గాడిదని బాదుతాడు. 3 సార్లు ఆ విధంగా జరుగుద్ది అన్నమాట. అప్పుడు మరి ఆ దూత బిలాంతో మాట్లాడతాడు. ఏంటంటే, నీవు చెప్పినటువంటి రీతిగా వెళ్ళట్లేదు, కానీ నువ్వు మాత్రం ఒకటి గ్రహించుకోవాలి, దేవుడు ఏది చెప్తాడో అదే నువ్వు చెప్పాలి సుమా అని మరలా ఆ పాయింట్ని బాగా నొక్కి వక్కాణించినట్టుగా మనం చూస్తాం అన్నమాట. అంటే ఈ ప్రవక్తతో గాడిద మాట్లాడి దేవుని యొక్క సందేశాన్ని మరి వినిపించాడు అన్నమాట. అప్పుడు మరి ఈ బాలాకు ఆయన్ని చేర్చుకుని 3 కొండల మీదకి వెళ్ళి ఇశ్రాయేలుని చూపించుతాడు. ఇశ్రాయేలుని చూపించి అక్కడ ఆ 3 డైరెక్షన్లో ఉండి వాళ్ళని శపించమని అంటాడు. 3 సార్లు కూడాను బిలాము అనేటువంటి ప్రవక్త దేవుడు చెప్పినట్లుగా ఇశ్రాయేలుని ఆశీర్వదిస్తాడు, శపించడు. అప్పుడు ఈ బాలాక్ అనేటువంటి ఆ రాజు చాలా డిసప్పాయింట్ అవుతాడు. ఏంటి నేనేమో మరి
నేను శపించమంటే నువ్వు ఆశీర్వదించావు అని డిసప్పాయింట్ అయినట్టుగా చెప్తాడన్నమాట. కాబట్టి ఆ గిఫ్ట్ కూడా నీకెందుకు గిఫ్ట్ ఇవ్వాలని ఊరికనే పంపిస్తాడు. కానీ అది ఈ ఈ నేను చెప్పినటువంటి ఈ వాక్య భాగం సంఖ్యాకాండం 22, 23, 24లో ఉంటుంది. 25వ అధ్యాయంలో ఏముంటుందంటే, ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనం చేసి వారి దేవతలకు నమస్కరించిరి. అట్లు ఇశ్రాయేలీయులు బయల్బయూరుతో కలుసుకొనినందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. చదువుకోవచ్చు తర్వాత మనం. ఇక్కడ ఇశ్రాయేలీయులు మరి ప్రవక్త ద్వారా వాళ్ళని ఆశీర్వదిస్తే, మరి ఇశ్రాయేలీయులు ఈ విధంగా పాపం ఎందుకు చేశారు? అక్కడ ఉన్నటువంటి స్త్రీలతో వ్యభిచారం ఎందుకు చేశారు? మరి అక్కడ దేవతలకు అర్పించినటువంటి ఆ యొక్క భోజనాన్ని వీళ్ళెందుకు భుజించారు అంటే, ఆ చేంజ్ ఎట్లా వచ్చింది అని అంటే, ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లుగా ఈ బిలాము ప్రవక్త చేసినటువంటి దుర్మార్గత ఏంటి అంటే, బాలాక్తో చెప్తాడు, బాలాక్ నీవు ఇప్పుడు దేవుడు ఆశీర్వదించినటువంటి ప్రజల్ని నువ్వు ఏ విధంగా శపించలేవు, నేను శపించలేను, కానీ నువ్వు ఒక పని చేయి, వాళ్ళకి శాపం రావాలంటే ఈ పని చేయి, అందమైనటువంటి మోయాబు స్త్రీలని ఆ క్యాంపులోకి పంపించు, వాళ్ళతో పాపం చేస్తారు. మరి అంతేకాదు, వాళ్ళ దేవుళ్ళని మీరు, మీ దేవుళ్ళని వాళ్ళని అది దాన్ని కలిపేసేసాయి. అప్పుడు వాళ్ళు కూడాను మీ దేవుళ్ళని ఆరాధిస్తారు. దాన్ని బట్టి ఆ దేవునికి కోపం వస్తుంది. ఆ కోపాన్ని బట్టి దేవుడే వాళ్ళని శపిస్తాడు అని ఈ ఐడియా ఇస్తాడన్నమాట. దానికి కారణంగా ఈ విషయం జరుగుద్ది. ఈ విషయాన్ని ప్రకటన గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ఇప్పుడు మనం గ్రహించాల్సింది ఏంటంటే, విశ్వాసులకి అవిశ్వాసులకి పొత్తు ఉండకూడదు. విశ్వాసులు అవిశ్వాసులను వివాహం చేసుకోకూడదు. ఎందుకంటే అవిశ్వాసంలో పడిపోతారన్నమాట. వేరే దేవుళ్ళని దేవతల్ని ఆరాధిస్తారు. అయితే వేరే దేవుళ్ళని ఆరాధించడంలో తప్పేంటి అనొచ్చు. ఒక విధంగా మరి బైబిల్లో ఉన్నటువంటి దేవుడు యేసు ప్రభువు, మరి ఆయన ఒక్కడే దేవుడా అని అనొచ్చు. దాన్ని వివరించి చెప్పాలంటే ఏంటంటే, బైబిల్లో ఉన్నటువంటి దేవుడు సజీవుడైనటువంటి దేవుడు, మాట్లాడేటువంటి దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు, నీతి నిజాయితీలకు నిలబడేటువంటి దేవుడు, ఆయన సర్వలోకాన్ని సృజించి పోషిస్తూ పరిపాలిస్తున్నటువంటి దేవుడు. ఆయన సృష్టిని పోషించి సరిగా జీవించాలని వాక్యంతో మాట్లాడి ఆ విధంగా సరిగా జీవించకపోతే శిక్షించేటువంటి దేవుడు, సర్వాధికారి అయినటువంటి దేవుడు. ఆ దేవుడు ఎలాంటి దేవుడు అంటే, మరి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ ఆజ్ఞల్లో కొన్ని ఏంటి నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము అని చెప్పినటువంటి దేవుడు, వ్యభిచరించకూడదు అని చెప్పినటువంటి దేవుడు, దొంగిలించకూడదు అని చెప్పినటువంటి దేవుడు, నరహత్య చేయకూడదు అని చెప్పినటువంటి దేవుడు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము అని చెప్పినటువంటి దేవుడు. నువ్వు ఏ చేసినా సరే ప్రేమతో చేయాలి. నీకు గొప్ప పేరు రావాలని చేస్తే అది వ్యర్థం, అది దేవునికి మహిమకార్థంగా ఉండదు అని చెప్పినటువంటి దేవుడు. నువ్వు ప్రజలకు ఏది చేసినా కానీ ప్రజలను ప్రేమించడాన్ని బట్టి నువ్వు అది చేయాలి. లేకపోతే నీ స్వార్థంతో నీ పేరు గొప్ప కావాలని నువ్వు అది చేస్తున్నావు, అది కాదు. ప్రజలను ప్రేమించి వాళ్ళకి మంచి చేయాలని చెప్పినటువంటి దేవుడు. ఆ దేవుడిని వదిలిపెడితే మన సమాజం కూలిపోద్ది, మన సమాజంలో మార్పు రాదు, మంచితనం ఉండదు, సాంఘికంగా నైతికంగా ఏ విధంగా డెవలప్మెంట్ అనేది ఉండదు. ఓకే, కాబట్టి ఆ దేవుని ఆరాధించాలి. ఆ దేవుణ్ణి వదిలిపెడితే మనకి, మన కుటుంబాలకి నష్టం, మన రాష్ట్రానికి, మన దేశానికి నష్టం. ఆ విధంగా మనం తలంచాలన్నమాట. అంతేగాని ఇది పోటీపడే దేవుడు ఒక్కడే. ఏ దేవుడు? సర్వలోకాన్ని సృష్టించినటువంటి దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు, ఈ 10 ఆజ్ఞలు ఇచ్చినటువంటి దేవుడు.
ఇంకా ఆ దేవుడు ఈ విధంగా చెప్పటమే కాదు, ధర్మశాస్త్రానికి అనుగుణ్యంగా, ఆయన వాక్యానికి అనుగుణ్యంగా వెళ్లకుండా పాపం చేసినటువంటి వాళ్ళని క్షమించేటువంటి దేవుడు, పాపం చేయకుండా శక్తి ఇచ్చేటువంటి దేవుడు, మరి ప్రేమించేటువంటి దేవుడు. మరి అంతేకాకుండాను ఈ విధంగా దేవుని యొక్క వాక్యానికి అనుగుణ్యంగా జీవించటానికి ఎందుకు జీవించాలి అని మోటివేషన్ ఇచ్చేటువంటి దేవుడు అన్నమాట. కాబట్టి దాన్ని బట్టి దేవునికి ఇక్కడ కోపం, ఉగ్రత వస్తుందన్నమాట. మరి 15వ వచనంలో ఏం చూస్తామంటే, అటువలనే నికోలాతుల బోధను అనుసరించు వారును మీలో ఉన్నారు. అంటే నికోలైతే అంటే ఎవరితో మనకు తెలియదు, వాళ్ళు నాస్తికులై ఉండొచ్చు. ఏంటంటే యోగా ద్వారా, యోగా లాంటిది ఒక రకమైనటువంటి యోగా అన్నమాట, ఒక తాంత్రిక యోగా. మరలా త్రూ కొంతమంది అంటారు కదా, త్రూ సెక్స్ యూ కెన్ అటైన్ సాల్వేషన్. అంటే శరీరంతో ఏం చేసినా పర్లేదు, శరీరానికి ఆత్మకి సంబంధం లేదు అని చెప్పేటువంటి బోధ అన్నమాట. ఈ బోధలు సంఘంలో జరుగుతున్నాయి. సంఘంలో జరుగుతున్నప్పుడు ఇక్కడ సంఘ నాయకులు కానీ, సంఘ ప్రజలు కానీ వాళ్ళు ఏం పూచి తీసుకోకుండా వాటిని అనుమతిస్తున్నారన్నమాట. దేవుని నిమిత్తమై ఒక ప్రక్కన హింస పడుతున్నప్పటికీ దుర్బోధనని వాళ్ళు అలౌ చేస్తున్నారు. డిసిప్లిన్ అనేది లేదు వాళ్ళ బోధనలో, వాళ్ళ టీచింగ్లో డిసిప్లిన్ అనేది లేదు. అందరిని ప్రేమించండి, మరి సత్యం సంగతి ఏంటి, పరిశుద్ధ సంగతి ఏంటి, రైట్ డాక్టరీన్ సంగతి ఏంటి, వాక్యానుసారంగా వెళుతున్నామా లేదనేటువంటి సంగతి ఏంటి? మరి అది ఎవరు చేయాలి? పాస్టర్ చేయాలా, బోర్డు వాళ్ళు చేయాలా, సంఘం చేయాలా? ఎవరు ఇది కరెక్ట్ చేయాలి? బాధ్యత అందరి మీద ఉన్నదన్నమాట. ఆ విధంగా మనం ఈ పర్గమం సంఘం నుండి నేర్చుకోవాల్సినటువంటి విషయాలు, అబద్ధ బోధలు, దొంగ బోధలు ఉన్నప్పుడు కరెక్ట్ చేయాలి. మరి ప్రతిదీ దొంగ బోధ అనటానికి వీల్లేదు. ఇప్పుడు మనం పోయినసారి నేను చెప్పినట్టుగా మేజర్ డాక్టరీన్స్ ఏంటి, మైనర్ డాక్టరీన్స్ ఏంటి, మరి సత్యం ఏంటి, ఇంపార్టెంట్ విషయాలు ఏంటి, అన్ఇంపార్టెంట్ విషయాలు ఏంటి అని మనం ఒక లిస్ట్ వేసుకోవాలి. అప్పుడు ఆ విధంగా లిస్ట్ ఎట్లా వస్తుంది అని అంటే, బైబిల్ చదువుతూ ఉంటే మనకు తెలుస్తుంది ఈ విషయాలు ముఖ్యమైనవి, ఈ విషయాలు ముఖ్యం కాదు. ముఖ్యమైనటువంటి విషయాల్లో మనం కాంప్రమైజు కాకూడదు. అప్పుడు దేవుని యొక్క ఉగ్రత మన మీద ఉంటుంది అన్నమాట. డిసిప్లిన్ ఎప్పుడైనా సరే, రైట్ డాక్ట్రిన్, డిసిప్లిన్. ఇప్పుడు మనం ఏ చర్చిలో చేరాలండి అని కొంతమంది నన్ను అడుగుతారు. నా సలహా ఏంటంటే, వేర్ ద ట్రూత్ ఈజ్ ప్రీచ్డ్, వేర్ లవ్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్. ఎక్కడైతే వాక్యానుసారంగా పాస్టర్ గారు బోధిస్తారో అక్కడికి వెళ్ళాలి. ఎక్కడైతే ప్రజల మధ్య, విశ్వాసుల మధ్య, సంఘంలో ప్రేమ ఉంటుందో అక్కడికి వెళ్ళాలని నేను సలహా ఇస్తాను. టైం అయిపోయింది. వచ్చే వారం మనం దీన్ని కంటిన్యూ చేసుకుందాం, ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకమందున మా తండ్రి, మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున మీ సన్నిధికి వచ్చి మీ ఆశీర్వాదాలు కోరుకుంటున్నాం. మరి పెర్గమా సంఘంలో మేము సంఘానికి ఇచ్చినటువంటి హెచ్చరికలను మా హృదయంలో దాచుకుని, మరి మంచి బోధ ఏంటి, దుర్బోధ ఏంటి మేము తెలుసుకుని దుర్బోధను విసర్జించడానికి, దాన్ని కరెక్ట్ చేయటానికి ప్రభువా మేము దాన్ని పట్టించుకుని మా సంఘాల్లో డెవలప్మెంట్ తీసుకుని రావడానికి మీ కృపను అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడు అనేటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి. గాడ్ బ్లెస్ యూ.